తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శతాబ్ది సూర్యుడు అనే నవల వింటూ ఉన్నామండి. రచన శ్రీమతి మాలతి చందూర్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామా? అలాగే మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వదిన గారు పోయాక సూరమ్మ కొన్నాళ్ళు అక్కడే ఉంది. కమల పిల్లని తీసుకుని రాత్రిళ్ళు ఇంటికొచ్చేది. సూరమ్మ బుల్లి అన్నగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేది. బుల్లి తాత పద్మతో ఆడుకుంటూ దానికి చేతిలో వెన్న ముద్ద నేర్పుతూ రాత్రి 9 దాకా మెలకువతో ఉండి అప్పుడు పడుకునేవాడు. సూరమ్మ కమలని పద్మని ఇంట్లో దించి వెనక్కి వెళ్ళిపోయేది. కమల రాత్రిళ్ళు ఒంటరిగా ఉండటం సూరమ్మకి ఇష్టం లేదు. పక్కవాటాలో ఉన్నవాళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు. వాళ్ళ సరదాలు నవ్వులు చూసి కమల బాధపడుతుందేమోనని భయం. తను వయసులో ఉన్నప్పుడు అన్నా వదినలు కబుర్లాడుకుంటుంటే వదిన అన్నయ్యకు తమలపాకులు చిలకలు చుట్టిస్తూ ఉంటే ఎలాగో ఉండి దొడ్లోకి తప్పుకునేది. తను ఏకాకి, ఏ ముచ్చట అనుభవించలేని దురదృష్టవంతురాలు అని బాధగా ఉండేది. కమల కూడా అలాగే అనుకుంటుందేమో. తన పక్కనుంటే కమలని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనుకునేది. మళ్ళీ పద్మ ఉందిగా, దాన్ని చూసుకొని అన్నీ మర్చిపోతుంది అని సమాధాన పెట్టుకునేది. కమల వాయిదాల పద్ధతి మీద రేడియో కొనుక్కు వచ్చింది. ఆ రేడియో చూడగానే సూరమ్మ బుల్లన్నయ్య గ్రామ్ఫోన్ కొనుక్కురావటం, తను రికార్డులు ఎలా పెట్టింది గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే కమలకి నవ్వు విసుగు వచ్చింది. పెద్దవాళ్ళయ్యాక ప్రతి ఒక్కరూ తమ భూతకాలం గురించి కథలు గాథలు చెబుతారు కాబోలు. వినేవాళ్ళకి విసుగ్గా ఉంటుందని వీళ్ళకి తట్టదేమో. రేడియోలో పాట కచేరీలు చాలా శ్రద్ధగా వినేవాడు బుల్లి తాతయ్య. రోజు రాత్రి 7 నుంచి 9 దాకా పాట కచేరీలో తెలుగు నాటకాలు విని ఇంటికెళ్ళేవాడు. కమల, రేడియో కొని మంచి పని చేశావు. అన్నయ్యకి కాలక్షేపంగా ఉంది. లేకపోతే ఒక్కడు వదినని తలుచుకుంటూ దిగులుగా కూర్చునేవాడు అంది సూర్యుడు. కమల నవ్వింది. ఎవరికి వారు ప్రతి వాళ్ళు ఒంటరి వాళ్లే. మనిషి సంఘజీవి అయినా వ్యక్తిగతంగా ఒంటరి. అందరి మధ్యన ఉంటూ కూడా తన సమస్యలతో ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాడు. ఈ విషయాలు అమ్మకి తెలియదు. ఆవిడకు ఎంతసేపు వంటిల్లు, అన్నదమ్ములు, రోగాలు, తద్దినాలు, పండుగలు తప్ప మరేం అక్కర్లేదు. వాటిలోనే మోక్షం ఉందనుకుంటుంది. కానీ తన ఆలోచనలు తప్పు అని కమలకి తెలియవచ్చింది. కమల, తీర్థయాత్ర స్పెషల్ బెజవాడ నుంచి బయలుదేరుతోందట అంది సూరమ్మ. వెళ్తావా? తప్పకుండా వెళ్ళు, కాస్త విశ్రాంతిగా ఉంటుందిగా అంది కమల. తల్లి ఇన్ని రోజులకి ఇల్లు కదులుతానంటున్నదని సంతోషంతో. బుల్లన్నయ్యని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నాకు సాయంగా ఉంటాడు. ఆయన ఒప్పుకుంటాడా? ఇల్లు కదులుతాడా? కమలకి సందేహంగా ఉంది. 45 రోజుల యాత్రట. వంట బ్రాహ్మణులు వండి పెడతారట. డాక్టర్ కూడా వెంట ఉంటారట. బదరి, కేదార్నాథ్ అన్నీ తిప్పుతారట. సందేహం దేనికి? తప్పకుండా వెళ్ళు. బుల్లి అన్నయ్యని అడిగావా? నువ్వు చెప్పు. ఆయన బయలుదేరేట్లు చూడు, నువ్వు చూడు అంది సూరమ్మ. పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు ఇవి ఆడవాళ్ళని ఆకర్షించినంత తీవ్రంగా మగవారిని లాక్కోవు. తీర్థయాత్రలు చేసేవారిలో స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. వృద్ధులైన దంపతులు ఉంటారు. పురుషుడు గుళ్ళు గోపురాల్లో మనశ్శాంతి వెతుక్కోడు. కొత్త పాఠం కమల నేర్చుకుంది. కమలకి స్కూల్లో కొత్త పరిచయాలు, ఏటేటా క్లాసులో చదివే విద్యార్థినులు, ప్రతి సంవత్సరం వచ్చే కొత్త బ్యాచ్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, తోటి టీచర్లు, వారి కుటుంబాలు చూస్తున్నప్పుడు తను అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు అనిపించేది. తోటి టీచర్లు తమ కుటుంబ సమస్యలు, బాధలు, గొప్పలు అన్నీ వెళ్ళబోసుకునేవారు. కమల స్వతహాగా మితభాషి. తన గురించి చెప్పేది కాదు, ఎదుటివారు చెప్పింది ఓపిగ్గా వినేది. వినేవాళ్ళు దొరకటం చాలా కష్టం. అందుకని కమల దొరికితే చాలు ఫ్రెండ్స్ సొంత సోది మొదలు పెడుతుంటారు. ప్రపంచంలో 2 ముఖ్య సమస్యలున్నాయి. ఒకటి డబ్బు, 2 స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. ఇది ప్రేమ కావచ్చు, వివాహం కావచ్చు, వివాహేతర సంబంధాలు కావచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, డబ్బు బాధలు చెప్పుకునేవాళ్ళు. కమలతో పెళ్ళైన టీచర్లు తమ మొగుడు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని గోడు వెళ్ళబోసుకుంటే, పెళ్లి కాని పిల్లలు ప్రేమలో పడ్డామని ఎన్ని సంబంధాలు వెతికినా పెళ్లి కావటం లేదనో బాధపడుతూ ఉండేవారు.
ఈ ప్రపంచం మనిషిలాగానే ద్విపాద పశువు. ఇది రెండే రెండు కాళ్ల మీద నడుస్తోంది. ఒకటి డబ్బు, రెండు స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, ప్రేమ, భంగపాటు. ఇలా ప్రదక్షిణలు చేస్తోంది రెండో కాలుతో. సూరమ్మకి తీర్థయాత్రలకి వెళ్ళాలన్నా బుల్లి అన్నయ్యకి వదలటానికి ఇష్టపడలేదు. ఆయన్ని ఒంటరిగా వదిలి సూరమ్మకి తీర్థయాత్రలకి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకని యాత్రలకి పురిట్లోనే సంధి కొట్టింది. అయితే బుల్లి వదిన గారికి గయలో పిండ ప్రదానం చేయాలని, అట్లానే తన భర్తకి తర్పణాలని వదిలి ఆయన్ని సరాసరి స్వర్గలోకంలోకి పంపాలని సూరమ్మ వాంఛ. ఇది నెరవేరకపోయినా సూరమ్మగారు విధిగా మొగుడి తద్దినం పెట్టాలనేది. బ్రాహ్మణులు, గారెలు, తడిబట్టలు, పొడిబట్టలు, బంధువులందరికీ భోజనాలు, ఇది ఒక వార్షిక కార్యక్రమంలాగా భారీగా చేసేది. కమల వద్దు అంటే వినిపించుకునేది కాదు. కాపురం చేశానో లేదో పుస్తకట్టించుకున్న పాపానికి ఇలా లాక్కొస్తున్నాను. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు నా మొగుడికి తద్దినం పెట్టి తిడతాను అనేది అదో పెద్ద సవాల్గా. సూరమ్మకి, చిన్నన్నయ్యకి, చిన్న వదినకి కూడా యథావిధిగా తద్దినాలు పెట్టాలని ఉండేది. కానీ కమల పడనిచ్చేది కాదు. వారిద్దరూ పోయిన తిథి రోజున బ్రాహ్మణ్ణి పిలిచి స్వయంపాకం, దక్షిణ ఇచ్చి పంపేది. చిన్న తాతయ్య కొడుకులకి తల్లిదండ్రుల తిథులు గుర్తు ఉన్నాయో లేదో కానీ సూరమ్మకి మటుకు ఆ తిథి వార నక్షత్రాలు కంఠోపాఠం. ఇవన్నీ చూస్తుంటే కమలకి ఒక్కోసారి కోపం, మరోసారి తల్లి మీద జాలి కలిగేది. ఈ దేశస్థుల జీవితాల్లో, ఈ భారతీయుల జీవితాల్లో కర్మకాండలు ఎంత పటిష్టంగా పాతుకుపోయాయో అని ఆశ్చర్యంగా ఉండేది. జీవుడు ఏడాదికొకసారి వచ్చి పిండాలు తినిపోతాడు. పితృదేవతలు ఆ రోజు కోసం ఏడాది పాటు కనిపెట్టు కూర్చొని కాకుల రూపంలో వచ్చి తద్దినం రోజు పిండాన్ని తింటారు అని తల్లిలాంటి వాళ్ళు స్థిరంగా, దృఢంగా నమ్ముతున్నారు. తరతరాలుగా ఈ విశ్వాసం లోతుగా పాతుకుపోయింది. దీన్ని సడలించటం సాధ్యం కాదు. ఈ విశ్వాసం తన తల్లి వంటి వారికి జీవితంపై ఒక పట్టుని ఇస్తుందేమో అని కూడా అనుకుంటుండేది. పద్మ 3వ క్లాసులోకి వచ్చింది. దానికి డబుల్ ప్రమోషన్ ఇస్తానని హెడ్ మిస్ట్రెస్ అంటే కమల వద్దంది. అనవసరంగా పిల్లకి గర్వం వస్తుంది అని. ఏటా బుల్లి తాతయ్య తన పొలాల మీద శిస్తులు వసూలు చేసుకునేందుకు ఓ 3-4 రోజులు పల్లెటూరు వెళ్తుంటారు. ఆయన ఆ ఊరు కరణంగారింట్లో ఉంటాడు. భోజన సదుపాయాలన్నీ కరణంగారే చూస్తుంటారు. బుల్లి తాతయ్య పొలాల్ని, అవి నిజానికి ఆయన భార్య పొలాలు, పట్టాల్లో పద్మావతమ్మ గారి పేరున ఉన్నాయేమో కానీ గత 50 ఏళ్లుగా అవి బుల్లి తాతయ్య గారి అజమాయిషీలో ఉంది. అవి సొంత పొలాలుగానే వ్యవహరిస్తున్నారు. భార్య పోయిన 3 ఏళ్ళైనా తాతయ్య ఏటా వెళ్ళి పొలం మీద రావాల్సిన డబ్బు తీసుకొస్తూనే ఉన్నాడు. ఆయన అధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేదు, కాదనను లేదు. సూర్యుడు ఈసారి ఒక వారం రోజులు ఉంటానే అన్నాడు ప్రయాణం రోజున. వారమా? భోజనానికి ఇబ్బందేమో? పర్వాలేదు, కాస్త మార్పుగా ఉంటుంది. కరణంగారింట్లో మడితోనే వండుతారో, ఇబ్బందేమీ లేదు అన్నాడు. సూరమ్మ మాట్లాడలేదు. ఆయన ఇల్లు తాళం పెట్టుకొని తాళాలు సూరమ్మకి ఇచ్చి వారం 10 రోజుల్లో వస్తానని, వచ్చే ముందు కార్డు రాస్తానని చెప్పి వెళ్ళాడు. కమల రొటీన్గా స్కూల్కి వెళ్తోంది. పద్మ బాగా చదువుతోంది. సూరమ్మ వారపత్రికల్లో కథలు చదువుకుంటూ ఇరుగు పొరుగుతో మంచి చెడ్డ చెప్పుకుంటూ ఉంది. ఈ మధ్య కమల వారపత్రికలు కొంటున్నది. తల్లికి తనకి కూడా కాలక్షేపంగా. బుల్లి అన్నయ్య ఇంకా రాలేదు, వెళ్ళి 10 రోజులైంది. ఉత్తరం రాస్తానన్నాడు, అది లేదు అంటూ ఆదుర్ద పడుతోంది సూరమ్మ. రోజు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. లేదు అంటూ పోస్ట్ మ్యాన్ చేతులు ఊపినప్పుడు ఉసూరుమంటూ ఇంట్లోకి వచ్చేస్తోంది. నువ్వు ఉత్తరం రాసి పడేయకూడదు. ఎవరికి రాయను అడిగింది కమల. కరణంగారికి. మా తాతయ్య తప్పిపోయాడని రాయనా? ఏమని రాయను? ఒంట్లో బాగాలేదేమో, జ్వరం వచ్చిందేమో. వస్తే మనకి తెలియపరిచేవారు. ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడేమో. ఈ వయసులో ఆయనకే గుండు పిక్కలా ఉన్నాడు. 2 పూట్ల పెరుగు పోసి కమ్మగా చేసి పెడుతున్నావుగా నవ్వుతూ అంది కమల. కనీసం పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోతోంది. ఆయనకెవరున్నారు? దిక్కు ముక్కు లేదు. ఏదో నేనింత కనిపెడుతున్నాను కాబట్టి తిరుగుతున్నాడు. అదే నేను చెప్తోంది. బుల్లిమ అమ్మ చూడు ఎలా ఎండిపోయి వెళ్ళిపోయిందో. అదే తిండి ఈయన తినేవాడు. పెళ్ళాం పోతే బెంగ పెట్టుకొని చిక్కి శల్యం అవుతారంటారు. తాతయ్యకు మటుకు దిగులు లేదంటావా? మనసులో ఉందేమో నాకు తెలియదు కానీ ఆయన రొటీన్లో మటుకు మార్పు లేదు. వడ్డీలు, తాకట్లు, పాటలు వినటం నాకేం మార్పు కనిపించలేదు.
నీకన్నీ వక్రంగానే కనిపిస్తున్నాయి. పెళ్ళాం చచ్చిపోయిందని ఆడదానిలా గుండు చేయించుకోమన్నావా? అట్లాంటిది మన సొసైటీలో వస్తే ఎంత బాగుండును? నీకు పిచ్చెత్తుతోంది అంది సూరమ్మ కూతురిలో ఇటువంటి అప్రాచ్యపు ఆలోచనలు వస్తున్నాయని బెదిరిపోతూ. సూరమ్మ చలంగారి పుస్తకాలు చదవలేదు. కొవ్వలి నవలలు చదివి నచ్చక విసిరి పారేసింది. కమల, స్త్రీ, మైదానం, అరుణ చదివింది. చలంగారి కథలు చదివింది. ఆమె ఆలోచనల్లో మార్పు, చలం ప్రభావం కలుగుతూ ఉన్నాయి. ఈ సమాజంలో స్త్రీకి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయం. అసలు స్త్రీకి న్యాయం ఎక్కడా ఏ దేశంలోనూ జరగటం లేదు. ఎదురు చూడగా చూడగా బుల్లి తాతయ్య దగ్గర నుంచి కార్డు వచ్చింది. తను ఫలానా రోజున ఫలానా రైల్లో బయలుదేరుతున్నానని, రైలు తమ ఊరికి చేరుకునేసరికి సాయంత్రం 6 అవుతుందని, ఇల్లు కడిగించి వంట చేసి ఉంచమని రాశాడు. సూరమ్మ చిన్నపిల్లల హడావిడి పడిపోయింది. ఈ మధ్య అన్నగారిని వదిలి అన్ని రోజులు ఉండలేదు. పెద్ద దిక్కైన ఆయన లేకపోతే తనకి ఎలాగో ఉంది. సూరమ్మ ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టింది. ఉదయమే పంపు నుంచి మడినీళ్లు తెచ్చింది. పాలు పోయించుకొని కాచి గట్టి పెరుగు తోడు పెట్టి వేపుడు కూర చేసి అన్నం వేడివేడిగా వండి కంది పచ్చడి నూరి అన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉంది. కమల, పద్మ కూడా అక్కడే ఉన్నారు. తాతయ్యతో కబుర్లు చెప్పి భోంచేసి ఇంటికెళ్ళిపోతానంది కమల. చీకటి పడితే గాని రైలు రాలేదు. వచ్చింది లేనిది వాళ్ళింటికి తెలుస్తుంది. కమల వాళ్ళ ఇంటికి 3 ఇళ్ల తర్వాత రైల్వే లైను. వీళ్ళింట్లోంచి చూస్తే రైలు రాకపోకలు బాగా కనిపిస్తాయి. పద్మ రైలు వెళ్ళినప్పుడల్లా వీధిలోకి వచ్చి ప్రయాణికులకి టాటా చెప్తూ ఉంటుంది. వేగంగా వెళ్తున్న ఆ రైలు ప్రయాణికులకి ఈ పసిది కనిపిస్తుందో లేదో కానీ ఇది మటుకు క్రమం తప్పకుండా చేతులూపుతుంది. రైలుతో పాటు కూత వేస్తుంది. చుక్ 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 మంటూ ఇంజన్లా పరిగెడుతూ కూతలేస్తూ ఆడుకుంటుంది. రైలు వచ్చింది కాబట్టి తాతగారు వచ్చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంటి ముందు గుర్రబండి ఆగింది. అన్నగారు దిగి సూరమ్మ ఎర్రనీళ్లు పట్రా అని లోపలికి రాకుండా పిలిచాడు బయటనుంచే. సూరమ్మకి ఏం బోధపడలేదు. పల్లెంలో ఇంత పసుపు సున్నం కలిపి కాసిని నీళ్లు పోసి గబగబా మెట్లు దిగి కిందకెళ్ళింది. కమల లేదా? ఉంది. దాని రమ్మను అన్నాడు బుల్లి అన్నగారు. కమల ఎర్రనీళ్ల పళ్ళాన్ని అందుకుంది. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళమ్మా అన్నాడు బుల్లి తాతగారు. బండిలోంచి 17 ఏళ్ల పిల్ల, తనకంటే చిన్న పిల్ల, వంటి నిండా నగలతో పట్టుచీర కట్టుకొని బుట్టబొమ్మలా దిగింది. జడలో చామంతి పూలు, నల్లగా పొట్టిగా ఉంది. కమలకి ఏం చేస్తున్నదో తెలియదు. మరీ బొమ్మల్లాగా ఉన్న తాతగారిని, ఆ అమ్మాయికి ఎర్రనీళ్లు దిష్టి తీసి రోడ్డు పక్కన పారబోసింది. ఈ అమ్మాయి తాతగారి వెంట నడిచి గుమ్మంలో కుడిపాదం పెట్టింది. కమలకి గాని సూరమ్మకి గాని నోట్లోంచి మాట రాలేదు. లోకం పోకడ తెలియని ఇంకా బాల్యంలోనే ఉన్న పద్మ, తాతయ్య ఈ ఆంటీ ఎవరు అని అడిగింది ధైర్యంగా. మీ కొత్త మామ అన్నాడు బుల్లి తాతయ్య. సంతోషంతో తుల్లిపడుతూ ఆయన ముఖం 1000 క్యాండిల్స్ బల్బులాగా వెలిగిపోతోంది. కమల పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. సూరమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. పద్మ ఒక్కతే ఏదో వాగుతూనే ఉంది. సూర్యుడు వేడినీళ్లు పెట్టావా అడిగాడు తాతయ్య చాలా మామూలుగా. నువ్వెళ్ళి స్నానం చేసిరా. కమలా, మీ మా అమ్మకి స్నానాల గది చూపించు. నీ పెట్టే నా గదిలో పెట్టుకో అన్నాడు తాతయ్య. ఆ అమ్మాయి చిన్న ట్రంకు పెట్టే చేతిలో పట్టుకుని బెదిరిన లేడి పిల్లల భయం భయంగా గదిలోకి వెళ్ళింది. కమలకు ఆ క్షణంలో ఆ పిల్ల మీద జాలి వేసింది. కోపం రాలేదు. తాతగారి మీద విపరీతమైన జుగుప్స, కోపం కలిగింది. ఒకప్పుడు సత్యం మీద ఇటువంటి అసహ్యం, కోపం ఉండేవి. ఇప్పుడు తాతయ్య మీదకి మారింది. ఆ ఇంట్లో నిశ్శబ్దం, ఒక రకమైన మొహమాటం. ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియడం లేదు. ఒక్క పద్మ మటుకు తాతయ్యని నిలదీస్తూ అంది, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అంటూ. దాని కంఠం ఒకటే ఆ ఇంట్లో వినిపిస్తూ ఉంది. తాతయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సుభద్రట. కమల లోపల నవ్వుకుంది. సుభద్రకి ఈ ముసలి అర్జునుడు దొరికాడన్నమాట. ఆ అమ్మాయి స్నానం చేసి చీర మార్చుకుంది. తాతయ్య స్నానం చేశాడు. ఆయన ఒంటి మీంచి మైసూర్ శాండిల్ సోపు వాసన గుప్పుమని వస్తోంది. అసలే ఈ తాతయ్య షోకిల్లా పడుచు పెళ్ళాం వచ్చింది కాబట్టి గుమగుమలాడిపోతున్నాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక సూర్యుడు కూతురుతో పాటు ఇంటికొచ్చేసింది. నువ్వు ఉండిపో అని తాతయ్య అనలేదు. సూర్యుడు ఉంటానని అనలేదు. వీధి తలుపు ఆయనే వేసుకున్నాడు. ఇంట్లోకి వస్తూనే సూర్యుడు గొల్లున ఏడ్చింది. నీకేం పిచ్చి పట్టిందా? శుభమా అని ఆయన పెళ్లి చేసుకుంటే సంతోషించక ఏడుస్తావే? ఈ వయసులోనా?
మగవాడికి వయసుండదు, పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవరు పిల్లనిస్తారు అంటాడు గాని నాకు 90 ఏళ్ళొచ్చాయి, ఇప్పుడు పెళ్ళేమిటి అనే మగాడు ఇంకా పుట్టలేదు. బహుశా పుట్టడేమో అంది కమల. ఏమిటో నాకు సిగ్గుగా ఉంది. వదినతో 50 ఏళ్ళు కాపురం చేసి 70 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు పెళ్ళా? నీకెందుకు? ఆ సిగ్గు ఆయనకుండాలి గాని. పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది అంది కమల. జాలా? ఒళ్ళు మండిపోతుంది. మా అన్నయ్యని బుట్టలో వేసుకుంది అంది సూరమ్మ కసిగా. కమల పక్కున నవ్వింది. నీకన్నీ నవ్వులాటే. డబ్బుకు ఆశపడి పెళ్లి చేసుకున్న దానిమీద జాలిపడుతున్నావా? కలికాలం అంది సూరమ్మ. ఎంతకీ డబ్బు తప్ప ఆ పిల్ల గురించి తల్లి ఆలోచించదేం? మొగుడితో ఒక్కరోజు కూడా సుఖం అనుభవించని ఈ తల్లి, చిన్నప్పటి నుంచే వైధవ్యం బోడిగుండు అనుభవిస్తున్న ఈ తల్లి 18 ఏళ్ల పిల్ల మీద జాలి పడటం లేదు. ఎందుకని? ఆడవాళ్లకి సానుభూతి లేదు, మగవాళ్లకి దయ లేదు, జాలి లేదు. 100 ఏళ్ళు వచ్చి కాటికి పోయేవాడు కూడా పెళ్లిపీటలెక్కుతాడో. సమాజం ఆమోదిస్తుంది. అదే తనలాంటి ఆడది ఉద్యోగం చేయాలంటే కూడా 1,00,000 ఆంక్షలు. మొగుడు వెధవ అయినా ఆడది నోరు మూసుకుని పడి ఉండాలి. మొగుడు ముసలి తొక్కైనా 16 ఏళ్ల పిల్ల మనసు చంపుకొని కాపురం చేయాలి. మన సమాజం మారుతోందా? ఏ ఒక్కరిద్దరో తనలాంటి వాళ్ళు నోరు పెట్టుకుని అరిచి తమ వ్యక్తిత్వాన్ని, స్వతంత్రాన్ని నిలబెట్టుకుంటున్నారో. మిగతా ఆడపిల్లలంతా మూగ జీవాల కంటే హీనంగా బతుకుతున్నారు. బుల్లి తాతగారి పెళ్లి చుట్టుపక్కల వారికి ఆశ్చర్యం కలిగించింది. బంధువుల్లో అలజడి రేకెత్తించింది. ఈ వార్త విని చిన్నమ్మమ్మ హుటాహుటిని బయలుదేరి వచ్చింది. ఆవిడ రెండో కొడుకు దగ్గర బొంబాయిలో ఉంది. పెద్ద కోడలికి ఆవిడకు అస్సలు పడదు. వస్తూనే ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్లు అక్క చెల్లెళ్ళిద్దరూ కావలించుకొని ఏడ్చారు. కమలకి చికాకేసింది. మీరెందుకు ఏడుస్తున్నారో బోధపడకుండా ఉంది. ఆయన ఇష్టం, పెళ్లి చేసుకున్నాడు. పిల్లనిచ్చే వాళ్ళున్నారు, చేసుకున్నాడు. మధ్యలో మీకెందుకు? మరదలు తమ్ముడు ఎంత అన్యోన్యంగా ఉండేవారు అంది అమ్మమ్మ. ఆవిడ లేదుగా, అందుకే చేసుకున్నాడు. మధ్యలో మీకెందుకంట? అప్రదిష్ట. ఈ వయసులో 70 ఏళ్ల వాడికి పెళ్ళా? మళ్ళీ అదే ప్రశ్న. ఈ ప్రశ్న అడిగే వాళ్లే గాని అటువంటి పెళ్ళిళ్ళని ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపగలుగుతున్నారు? బుల్లి తాతయ్య కొత్త పెళ్ళాం. వయసులో చిన్నదే గాని బుర్రలో చాలా పెద్దది. మొదటి నెల రోజులు సూరమ్మ కుక్క మీద పిల్లి మీద పెట్టి ఆ పిల్లని ఏదో ఒకటి అంటుండేది. సుభద్ర విననట్లు ఊరుకునేది. సూరమ్మకి అక్కగారు కూడా తోడయ్యి పిల్లని అమ్ముకునేవాళ్ళు, కసాయి వాళ్ళు వగలాడి ఏదో ఒకటి అనటం మొదలుపెట్టారు. ఆ పిల్లనెందుకంటావు? మీ బుల్లి అన్నయ్యని అను. వాళ్ళేదో మెడలు వంచి ఈయనకి పిల్లని కట్టబెట్టినట్లు మాట్లాడటం న్యాయం కాదు. వాడు అడిగితే మటుకు డబ్బుకు ఆశపడి తండ్రి 10,000 తీసుకుని ఈ పిల్లనిచ్చారట అంది అత్తగారు అనబడే అమ్మమ్మ. ఆయన కాకపోతే ఇంకొకరికి అమ్మేవారు. కొనేవాళ్ళున్నప్పుడు అమ్మేవాళ్ళు ఉంటారు అంది కమల. ఏం షోకులు! మంచం మీద పడుకుని కాలు ఊగిస్తుంటే వీడేమో చవటలా బ్రతిమాలుకుంటున్నాడు అంది అమ్మమ్మ. పడుచు పెళ్ళాం కదూ, అలక తీరుస్తున్నాడు అంది సూరమ్మ. అయితే ఇప్పుడేమంటారు? ఆ పిల్ల పీక పిసికి చంపేయమంటారా? తిండి పెట్టక మార్చమంటారా? ఏం చేయమంటారో చెప్పండి అడిగింది కమల. పళ్ళపాచి వదల్లేదు గాని వాళ్ల పుట్టింటి గొప్పలు చెప్పుకుంటోంది. వాళ్ళట ఉన్నవోళ్ళట. అలా చెప్పుకోక అడుక్కునే వాళ్ళని చెప్పమంటావా? ఏ ఆడపిల్ల పుట్టింటిని చులకన చేయదు. ఇన్నేళ్ళొచ్చి మీరిద్దరూ మీ అన్నల గొప్పలు చెప్పుకోవటం లేదా? పెళ్లి చేసుకున్నారు, ముసలో ముతకో పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆ పిల్లని బాగా చూడకూడదని మీ ఉద్దేశమా? ఎవరన్నారే? రోజు మల్లెపూలు తెస్తున్నాడు, మిఠాయి పొట్లాలు తెస్తున్నాడు. తేని మీకు కావాలా? చెప్పండి, తెస్తాను అంది కమల చిరాకు పడుతూ. ఎంత మాటన్నావే! నీ నోటికి హద్దు పద్దు లేదు. సంపాదిస్తున్నానని గర్వం, అహంకారం. అమ్మమ్మ దండకం మొదలుపెట్టింది. కొడుకు అప్రయోజకుడు, కోడలు ఉద్యోగం చేసి కుటుంబాన్ని లాక్కు వస్తున్నది. ఇది ప్రకృతికి విరుద్ధం అని ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. కొడుకు కోడలు కలిసి ఉంటే పోనీలే అని సరిపెట్టుకునేది. మొగుణ్ణి గుమ్మంలోకి రానివ్వనని శపథం చేసి ఉద్యోగం చేస్తున్నది. అలాంటి వాళ్ళకి నిలువెల్లా గర్వం ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతుంది. అందుకనే సంపాదన పరురాలని గర్వం అంటూ దెప్పుతూ ఉంటుంది. బుల్లి తాతయ్య గారింటికి ఈ అక్క చెల్లెళ్ళు రోజూ వెళ్ళేవారు. సూర్యుడు వంట అంతా చేసేది. చిన్నక్కగారు ఈ కబురు ఆ కబురు చెబుతూ చెల్లెలికి తోడుగా ఉండేది. ఇద్దరూ కలిసి సుభద్రని ఏదో ఒకటి అంటుండేవారు. అంత వయసులోనూ తాము ఆడబడుచులం అన్నది ప్రదర్శించుకోవాలని. రోజూ ఇస్త్రీ చీరలెందుకు? మా వదిన ఇలా ఎప్పుడూ కట్టేది కాదు అంది సూరమ్మ. సుభద్ర రోజుకో ఇస్త్రీ చీర కడుతోంటే.
నా ఇష్టం, నేను కట్టుకుంటాను, మీరెవరు నన్ను అడగడానికి? ఎదురు తిరిగింది సుభద్ర ఒక రోజున. అన్నయ్య, ఈ రోజు నుంచి నీ గుమ్మంలో అడుగు పెట్టను. ఏనాడు మా వదిన చచ్చిపోయిందో ఆనాడే నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది అంది సూర్యుడు ముద్దుల భార్య మీద ఫిర్యాదు చేస్తూ. ఊరుకోవే చిన్నపిల్ల, పోనిద్దు అని భార్యని వెనకేసుకొచ్చాడు బుల్లి అన్నగారు. సూర్యుడికి ఏడుపొచ్చింది. చిన్నప్పటి నుంచి ఎవరు ఏమన్నా అన్నగారితో చెప్పుకునేది. ఆయన ఎప్పుడూ సూర్యుడిని వెనకేసుకు వచ్చేవాడు. ఇప్పుడు ముద్దుల పెళ్ళాం బెల్లం ముక్క అయింది. సూరమ్మ అన్నగారు లేకుండా పిల్లని ఏదో అనటం, సుభద్ర ఎదురు తిరిగి జవాబు చెప్పటం మామూలైపోయింది. చిచి, నాకు బుద్ధి లేదు, ఇంకా ఆ ఇంటికి వెళ్ళను అనేది ఇంటికొచ్చి కమలతో. ఏం జరిగింది? 8 అయినా పక్క మించి లేవదు. గొడ్డులా చాకిరీ చేసి కాఫీ అందించాలి, నా కర్మ అని తల కొట్టుకునేది. కాఫీ అందించకు, వచ్చి తీసుకోమను. ముద్దుల పెళ్ళాం కదూ, సూర్యుడు కాఫీ అంటూ సిగ్గు లేకుండా పిలుస్తాడు. ఎవరు? ఆ వగలాడి మొగుడు. అంటే మీ బుల్లన్నయ్యేగా అడిగింది కమల. అంటూ దీర్ఘం తీసింది. చూడమ్మా, నువ్వు మీ అక్క కలిసి బుల్లి తాతయ్యని అడగకూడదు. ఏమడగమంటావు? ఇలాంటి పాడు పని ఎందుకు చేశావు? ఈ వయసులో నీకు పెళ్ళేమిటి అని. అమ్మ బాబోయ్, చూసావా, మగవాడు కాబట్టి ఆయన్ని అడగడానికి భయం. వెదవ పని చేసింది ఆయన. మీరంతా ఆ సుభద్రని కాల్చుకు తింటున్నారు అంది కమల. అది నీకేం చుట్టమా? అవును, చుట్టరికమే. తోటి ఆడది అన్న చుట్టరికం. మీకు చెప్పినా అర్థం అవదులే అంది కమల విసుగ్గా. సూరమ్మ ఒక్కో రోజున బుల్లి అన్నగారి ఇంటికి వెళ్లకుండా స్ట్రైక్ చేసేది. సుభద్రకి వంట రాదుట, చెయ్యి కాల్చుకుందుట అంటూ అన్నగారు వచ్చి పిలిచేవాడు. సూరమ్మ వెళుతూ ఉండేది. ఇల్లు చక్కబెట్టి వంట చేసి పెట్టడానికి చెల్లెలు కావాలి. సరదాలకి అలకలకి బ్రతిమాలించుకోవడానికి భార్య కావాలి. బుల్లితాతగారు ఈ పెళ్లి చేసుకుని సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకున్నాడు అనుకుంటుండేది కమల. సుభద్రకి సినిమాలంటే పిచ్చి వ్యామోహం. రోజు సినిమాకు తీసుకెళ్లమని మొగుణ్ణి వేధించేది. ఆయన సీతా కళ్యాణం, భక్తపోతన తప్ప ఇంకే సినిమాలు చూడలేదు. పెళ్ళాం కోసం మళ్ళీ పెళ్ళి, సుమంగళి, పంతులమ్మ వంటి సినిమాలు చూడాలంటే ఆయనకి తలనొప్పిగా ఉండేది. రానంటే పెళ్ళానికి కోపం. అందుకని కమలని జత తీసుకువెళ్ళమనేవాడు. శని ఆదివారాలు కమల సుభద్రతో పాటు సినిమాలకు వెళ్తుండేది. మ్యాట్నీకు వెళ్ళమని తాతగారు, కాదు మొదటి ఆటకు వెళతానని రెండో భార్య, ఇద్దరూ వాదులాడుకునేవారు. చివరికి సుభద్ర నగ్గేది. నేనొక్కదాన్ని సినిమాకెడితే మీకు భయం, కమలని కాపలాకి పంపుతున్నారు కదూ, ఇదంతా ఆ సూరమ్మగారు నూరిపోసింది అంటూ వేధిస్తూ ఉండేది. ఒక్కోసారి సుభద్ర ఒంటరిగా మ్యాట్నీకి వెళ్ళిపోతూ ఉండేది, ఎవరికీ చెప్పకుండా. చూసిన సినిమాలే 4 సార్లు చూసేది. అలా ఎలా చూడగలుగుతూ ఉంటుందో అని కమలకి ఆశ్చర్యంగా కూడా ఉండేది. అప్పుడప్పుడు సుభద్ర పుట్టింటి నుంచి వాళ్ళ నాన్న, వాళ్ళ మామయ్య కొడుకు వస్తుండేవారు. వాళ్ళకి వండి పెట్టాలంటే సూరమ్మకి కారం రాసినట్లుండేది. అన్నగారికి కోపం వస్తుందన్న భయంతో గిన్నెలు చెంబులు విసిరిపడేస్తూ వండేది. సుభద్ర మామయ్య కొడుకు వచ్చినప్పుడల్లా అతన్ని 1000 కళ్ళతో కనిపెట్టేది. వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉందేమోనని. అతనికి పెళ్ళయింది, 2 పిల్లలు అని చెప్పినా అనుమానంగానే చూసేది. ఇలా ఒక ఏడాది గడిచింది. సుభద్రకి క్రమక్రమంగా నోరు అధికం అవుతూ ఉంది. ఆమె భర్త రామచంద్రయ్య గారికి పెళ్ళామంటే మహామోజు. సుభద్ర పెద్ద అందగత్తేం కాదు, నల్లగా బొద్దుగా ఉంటుంది. పెళ్ళయ్యాక బాగా తిని పని పాట లేకుండా కూర్చొని ఉండటంతో రంగుదేలి నిగారింపు వచ్చింది ఆమె దేహానికి. దానికి తోడు యవ్వనం. ఒక విధంగా ముసలిమొగుడు ముక్కుకు తాడేసి గంగిరెద్దుని ఆడించినట్లు ఆడించి ఆనందిస్తూ ఉండేది. రామచంద్రయ్య పడుచు పెళ్ళానికి మంచి చీరలు కొంటున్నాడు. మొదటి భార్య పద్మావతమ్మ గారి నగలన్నీ ముద్దుల భార్యకి దిగేశాడు. కాసుల పేరు, వడ్డానం, వంకీలు, చేతులకి 6 జతల గాజులు, మెళ్ళో 4 పేటల చంద్రహారం, చెవులకి పెద్ద పెద్ద దుద్దులు, చెంపస్వరాలు, కాళ్ళకి మువ్వ పట్టాలు, ఇలా మోయలేనన్ని నగలు పెట్టుకుని సుభద్ర గజ్జల గుర్రంలా నట్టింట తిరుగుతూ ఉంటే ఆయనకి పోయిన యవ్వనం మరోసారి తిరిగి వచ్చినంత ఉద్రేకంగా ఉండేది. ఈ చిన్న భార్య వసంతలక్ష్మిలా, రతీదేవిలా కనిపించేది. ఆ రోజు భోజనం చేసి సూరమ్మ ఇంటికొచ్చేసింది. రామచంద్రయ్య గారు భుక్తాయాసంతో నిద్రపోతున్నాడు. ఆ టైంలో ఎవరొచ్చారో ఏం జరిగిందో తెలియదు గాని సుభద్ర ఒంటి నిండా నగలతో ట్రంకు పెట్టె చేత పుచ్చుకుని అదృశ్యమైపోయింది. సుభద్ర కనిపించకపోవడంతో రామచంద్రయ్య గారు మంచం ఎక్కారు. ఆ సాయంత్రమే ఆయనకు మాట పడిపోయింది. కాలు చెయ్యి చచ్చుబడినాయి. సుభద్ర కోసం ఊరంతా వెతికారు. సినిమా హాళ్లు గాలించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లు వెతికారు.
వాళ్ళ పుట్టింటికి మనిషిని పంపారు. తండ్రి నెత్తి నోరు కొట్టుకుంటూ పరిగెత్తుకు వచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సుభద్ర ఎవరో యువకునితో రైలు ఎక్కుతుంటే చూశామని, బస్సులో వెళ్తుంటే చూశామని రకరకాల కబుర్లు అందరూ చేరవేశారు. అయితే ఎవరితో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది స్పష్టంగా తెలియలేదు. కానీ సుభద్ర మటుకు ఒంటెడు నగలతో ముసలి మొగుడిని వదిలేసి లేచిపోయింది. ఆ ముసలాయనకి షాక్తో పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. అవమానంతో మంచం దిగటం లేదు. చుట్టుపక్కల అందరికీ సినిమా కథలాగా, పాతబడిన సినిమాలాగా కాలక్షేపంగా ఉంది. సూరమ్మగారు పూర్తిగా అన్నగారి సేవలో మునిగిపోయింది. డాక్టర్లు, మందులు, మంచం మీదనే అన్నీ. రామచంద్రయ్య గారి కళ్ళమ్మట నీళ్లు. ఎవరిని చూసినా కళ్ళ నీళ్లు పెట్టుకునేవాడు. కనుకొసల నుంచి నీళ్లు కనతల మీదుగా జారి దిండిలో ఇంకిపోయేవి. మాట లేదు, కదల్లేడు. ఆయన మనసులో అగ్నిపర్వతాలో పశ్చాత్తాపమో, సిగ్గో, కోపమో ఏముండి ఉంటాయి అన్న ఆలోచనలు వస్తుండేవి కమలకు. రోజు పద్మని తీసుకెళ్ళి ఒక గంటసేపు ఆయన దగ్గర కూర్చునేది. చేత్తో పద్మ చెయ్యి పట్టుకుని జలజల కన్నీళ్లు కార్చేవాడు. ఊరుకో తాతయ్య, తొందరగా నయం అయిపోతుంది, మనిద్దరం ఆడుకుందాం అని 9 ఏళ్ల పద్మ ఓదార్చేది. అది ఓదార్చిన కొద్దీ ఆయనకి కన్నీళ్లు ఊరిపోతుండేవి. ఆయన కాలు చెయ్యి రాలేదు కానీ కాస్త ముద్దగా మాట్లాడగలుగుతున్నాడు. ఆ మాటలు కూడా అలవాటైన వాళ్ళకి అర్థమయ్యేవి. నేను తప్పు చేశాను అన్నాడు ఒకరోజు ముద్దగా. కమల వినిపించుకోనట్లు ఊరుకుంది. ఆయన దేని గురించి చెబుతున్నాడో గ్రహించగలిగింది. అంత పెద్దవాడు పెళ్లి చేసుకుని తప్పు చేశానని ఒప్పుకుంటుంటే ఎలాగో ఉంది. మీ మామ నాలిక మెలక పడుతుంటే పద్మావతి ఆయన మొదటి భార్య గురించి చెప్తున్నాడని అర్థమయ్యి వంగి శ్రద్ధగా వింటోంది. దానికి నగలు అంటూ ఎడం చేత్తో మెడ, నడుం, మణికట్టు ఇమ్మంది. నేను ఆ పీనుక్కి పెట్టాను. దగుల్బాజీ అంటూ మళ్ళీ కళ్ళనీళ్ళు. బుల్లిమామ్మ తన నగలు పద్మకిమ్మని చెప్పిందట. ఈయన పెళ్లి వ్యామోహంలో ఆ నగలు సుభద్రకిచ్చి తప్పు చేశానని బాధపడుతున్నాడు. అసలు ఈ ఇంటి నగలు, ఈ పెద్దవాళ్ల నగలు తమకి అచ్చిరావు. అమ్మమ్మ నగలు సత్యం పట్టుకుపోయాడు. బుల్లిమామ్మ నగలు సుభద్ర కాజేసింది. ఎట్లా అయితే ఏం, ఈ పాత నగలు తనకి, తన పిల్లకి అచ్చిరావు. పర్వాలేదు, నువ్వేం బాధపడకు. ఇది పెద్దదయ్యే వేళకి ఎవరు నగలు పెట్టుకోరు, ఫ్యాషన్ కాదంటారు. పొరపాటు చేశాను మళ్ళీ ముద్దగా అంటున్నాడు. కమల ఓదార్చింది. ఆయన వినే స్థితిలో లేడు. ఏదో చెప్పాలన్న తపన, నాలిక తిరగక బాధ. 6 నెలల్లో ఏనుగంతటి మనిషి క్షీణించిపోయి ఎలక పిల్లలా అయిపోయాడు. చేతులు వెదురుబద్దల్లా ఉన్నాయి. వేళ్లల్లో పట్టులేదు. అటూ ఇటూ కదల్లేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నాడు. ఆయన మానసికంగా అవమానంతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అందుకనే మందులు పనిచేయటం లేదు. సూరమ్మని పిలవమని సంజ్ఞ చేశాడు. వంటింట్లో ఉన్న తల్లిని పిలిచింది కమల. ఆయన సూరమ్మ చేతికి తాళాలిచ్చి ఇనిప్పెట్టె తీయమని సంజ్ఞ చేశాడు. ఆయన పెట్టి తెరవటం ఎవరికి రాదో, ఆయనకు, సూరమ్మకి తప్ప. ఇనపెట్టె తెరిచి అందులో బట్టలో చుట్టిన మూట తెమ్మని నానా ప్రయాసతో సంజ్ఞ చేశాడు. బుల్లిమామ్మ రెవికిలో కట్టిన ఆ మూటని కమల చేతిలో పెట్టి విప్పమన్నాడు. అందులో 100 రూపాయల నోట్లు 2 కట్టలుగా ఉన్నాయి. నలిగి మణిగిన నోట్లు లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టింది కమల. 10,000 ఉన్నాయి. అవి పద్మ చేతిలో పెట్టి ఆ చేతిని కమల చేతుల్లో పెట్టాడు. కమలకి కన్నీళ్ళు ఆగలేదు. సూరమ్మ అయితే గొల్లుమంది. ఆ తర్వాత 10 రోజులకి బుల్లి తాతయ్య నిద్రలోనే కళ్ళు మూశాడు. అదృష్టవంతుడు, సునాయాసంగా పోయాడు, నిద్రలో పోయాడు అంటూ కుమిలి కృషించిపోయిన ఆ వ్యక్తిని అందరూ పొగడటం మొదలుపెట్టారు. బుల్లి తాతయ్య అదృష్టవంతుడా? చివరి రోజుల్లో అవమానంతో ఎంత బాధపడి ఉంటాడు? కమల ఊహించలేకపోయింది. బుల్లి తాతయ్యకి పిల్లల్లేరు. అందరూ ఆడవాళ్లు కాబట్టి బ్రాహ్మణుడిని పెట్టి కర్మ యథావిధిగా జరిపించారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఈ కబురు విని ఎప్పుడో అందరినీ మర్చిపోయిన పెద్ద తాతయ్య మనమలు 3, చిన్న తాతయ్య 2 కొడుకులు వచ్చారు. ఈసారి మగవాళ్ళు మటుకే వచ్చారు. బుల్లిమామ్మ, పద్మావతమ్మ గారి తమ్ముడు, ఆయన కొడుకు, పద్మావతమ్మ మరదలు కూడా వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరితో కమలకి ముఖపరిచయం కూడా అంతగా లేదు. సూరమ్మకి, ఆవిడ అక్కగారికి అందరూ తెలుసు. చుట్టరికాలు మళ్ళీ అతుక్కోవటం ఆరంభించాయి. బుల్లి తాతయ్య పెళ్లి చేసుకున్నాడని విని తిడుతూ ఉత్తరాలు రాసిన వీళ్ళందరూ చచ్చిపోయాడని విని కట్టగట్టుకుని వాలారు.
ఆయన మంచం మీద ఉండి 6 నెలల పాటు తీసుకుంటే ఈ అక్క చెల్లెలిద్దరూ సేవ చేశారు. అప్పుడు వీళ్ళెవరికీ బుల్లి తాతయ్య జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు ఎందుకొచ్చారు, ఎందుకొస్తారు? ఆస్తి కోసం. కమల తనకి తనే జవాబు చెప్పుకుంది. కర్మకాండలు చాలా ఆడంబరంగానే చేశారు. భూదానం, గోదానం, సువర్ణదానం అంటూ బుల్లి తాతయ్య ఎక్కడా ఆగకుండా సరాసరి స్వర్గానికి వెళ్ళగల ధర్మాలన్నీ, దానాలన్నీ చేశారు. 9-10 రోజుల్లోనే ఆ వచ్చిన వాళ్లలో తగాదాలు ప్రారంభమయ్యాయి. మా చిన్నాన్న ఆస్తికి మేం వారసులం అని పెద్ద తాతయ్య, చిన్న తాతయ్య మనవలు, కొడుకులు ఒక పక్షం, ఇది మా అక్క ఆస్తి అని బుల్లి తాతయ్య భార్య, తమ్ముడు వాళ్ళు మరో పక్షం. ఇన్నాళ్ల నుంచి చాకరీ చేసిన సూరమ్మని కానీ కమలని కానీ వాళ్ళెవరూ సంప్రదించలేదు. వీళ్ళు పక్తు ఆడవాళ్ళు, చాకరీ చేయాలి తప్ప ఆస్తి వ్యవహారాల్లో ఈ ఆడవాళ్ళకి ప్రమేయం లేదు, ఉండకూడదు అని మనస్ఫూర్తిగా నమ్మినట్లు వాళ్ళల్లో వాళ్ళు తిట్లు, సాక్షులు, కోర్టు అంటూ ఒకరి మీద ఒకరు ఎగరటం మొదలుపెట్టారు. కమల ప్రేక్షకురాలిలాగా ఉండిపోయింది. సూరమ్మకి భయం వేసింది. ఇంత జబర్దస్తిగా మగవాళ్ళు దెబ్బలాడుకోవడం ఆమె ఎప్పుడూ వినలేదు. ఒక పక్క కర్మకాండ, దానాలు, బ్రాహ్మలు, మరో పక్క సాయంత్రం అయ్యే వేళకి తిట్లు, కొట్టుకునేంత స్థితికి వచ్చేవారు. ఆఖరికి 13వ రోజు ఇనప్పెట్టె తెరవాల్సిందే అని ఇరు పక్షాలు పట్టుబట్టారు. ఇరుగు పొరుగు పెద్ద మనుషుల సమక్షంలో ఇనుప పెట్టె తెరిచింది సూరమ్మ. లోపల కాగితాలు, కాస్త డబ్బు తప్ప ఏం లేవు. నగలు, మా అక్క నగలు ఏం చేశారు అంటూ పద్మావతమ్మ గారి తమ్ముడు రంకెలు. ఆ నగలన్నీ రామచంద్రయ్య రెండో భార్యకి పెట్టాడని, ఆమె వాటితో పాటు పారిపోయిందని చుట్టుపక్కల వారు సాక్ష్యం ఇచ్చారు. దాంతో తగ్గారు. కర్మకాండలకి డబ్బు ఇనపెట్టెలోంచే ఖర్చు చేశామని సూరమ్మ చెప్పింది. ఆఖరికి లోపల ఉన్న దస్తావేజులు బయటికి లాగారు. అందులో పొలాలు, ఇల్లు అన్నీ పద్మావతమ్మ గారి పేరునే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒక్కటి కూడా రామచంద్రయ్య పేరులో లేదు. కమలకి కాస్త ఆశ్చర్యం వేసింది. తాతయ్య భార్య పోయాక ఇవన్నీ తన పేరిట ఎందుకు మార్చుకోలేదో అర్థం కాలేదు. బహుశా ఇది తన డబ్బు కాదు, భార్య డబ్బు అని తన దగ్గర డబ్బు దాచుకున్న వారి సొమ్మును భద్రంగా తిరిగి ఇచ్చినట్లే. భార్య ఆస్తి వాళ్ళకి ఇచ్చేద్దామనుకున్నాడా? అది ఆయనలో గల నిజాయితీ కావచ్చు. కానీ మొదటి నుంచి తనని కనిపెట్టుకుని ఉన్న సూరమ్మ మంచంలో పడ్డప్పుడు అన్ని సేవలు చేసిన చెల్లెలు సూరమ్మ జ్ఞాపకం రాలేదా? ఈ దేశంలో పురుషులకి అక్క చెల్లెళ్ళు, తల్లి కూతుళ్ళు, భార్య వీళ్ళు కేవలం సేవ చేయటానికి తప్ప ఆస్తిపాస్తులు అనుభవించడానికి తగరని, అర్హులు కారని విశ్వాసమా? ఎందుకిలా చేస్తుంటారు? స్త్రీలకి జీవనాధారం లేకుండా చేసినప్పుడే, వాళ్ళు నిరాధారులైనప్పుడే అణిగి మణిగి పడి ఉండి సేవలు చేస్తారన్న నమ్మకమా? ఆ కొట్లాటల మధ్య అందరూ సుభద్రని మర్చిపోయారు. ఒకవేళ తిరిగి వచ్చినా అది రామచంద్రయ్య ఆస్తి కాదు కాబట్టి అది తమకి చెందాలని ప్లీడర్ల సమక్షంలో వాదులాడుకుని తిట్లు, అరుపులతో 2 పక్షాల వారు యుద్ధం ప్రకటించుకొని అలసిపోయి చివరికి ఆస్తంతా పద్మావతమ్మ గారి తమ్ముడికి చెందుతుందని నిర్ణయానికి వచ్చారు. పద్మావతమ్మ గారి తమ్ముడు చాలా వ్యవహారకర్త. ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్ నుంచి కుర్చీలు, మంచాలు అన్నీ చుట్టుపక్కల వారికి, బీదా బిక్కికి ధారాళంగా దానం చేసి 3 నెలల వ్యవధిలో ఇల్లు అమ్మేశాడు. ఈసారి కమలకి కూడా చాలా దిగులు వేసింది. పుట్టినప్పటి నుంచి కమలకి బుల్లి తాతయ్య ఇల్లు చిరపరిచితం. ఆయన ఒళ్ళో కూర్చుని ఉయ్యాల బల్ల మీద ఊగేది. ఆ బల్లకున్న వెండి గొలుసులతో ఆడుకునేది. గ్రామ్ఫోన్ పాటలు ఆసక్తితో వినేది. తాతయ్యకి తలదువ్వి జడవేసేది. వేసంకాలంలో వీపు మీద చెమట పొక్కులు గిల్లేది. శీతాకాలంలో ఆయన అరికాళ్లకి వ్యాజ్లైన్ రాసేది. తాతయ్య తన చేత తొలిసారి అక్షరాలు దిద్దించాడు. పద్మకి నామకరణం చేశాడు. అమ్మకి ఇల్లు కట్టించి ఒక నీడ ఏర్పాటు చేశాడు. రెండో భార్యని తీసుకొచ్చిన తనపైన పద్మపైన అభిమానం చూపిస్తూనే ఉన్నాడు. అటువంటి తాతయ్య చనిపోవటం, ఆయన ఇంట్లో పరాయి వాళ్ళు ఉండటం కమలకి దిగులుగానే ఉంది. సూరమ్మ సరేసరి బుల్లి తాతయ్య గారి వీధిలో నడవటం మానుకుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే పక్క వీధిలోంచి చుట్టూ తిరిగి వెళ్ళేది. మనకి దిక్కెవరు, మన మంచి చెడ్డ కనుక్కునే వాళ్ళెవరున్నారు, అంతా ఆడవాళ్ళం అంటూ ఏడుస్తుండేది సూరమ్మ. సూరమ్మ అలా ఏడ్చినప్పుడల్లా కమలకి కోపం నశాలానికి అంటేది. నిజానికి ఆఖరి రోజుల్లో బుల్లి తాతయ్యకి తమ కుటుంబం దిక్కైంది. ఆయన ఒకప్పుడు తమకి అండగా నిలిచి ఉండవచ్చు, అది ఎవరూ కాదనరు. కానీ 5-6 ఏళ్ల నుంచి తామే ఆయనని అన్ని విధాలా ఆదుకుంటున్నది. ఇలా ఏడవడంలో అర్థం లేదని కసురుతూ ఉండేది తల్లిని. బుల్లి అన్నగారు పోయాక, చిన్నక్క నువ్వు కూడా మాతోనే ఉండవే, అమ్మగన్న సంతానం అందరూ వెళ్ళిపోయారు, మనిద్దరం మిగిలాం అంటూ సూరమ్మ చిన్నక్కని పట్టుకుని బావురుమంది.
కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.